హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఎగ్లెస్ రవ్వ కేక్ ఎలా తయారు చేయాలో న్యూ ఇయర్ స్పెషల్గా చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా స్పంజీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోని ఈజీగా దీన్ని మనం చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి ఓవెన్ అవసరం లేదు, బటర్ అవసరం లేదు, బటర్ పేపర్ అవసరం లేదు. అందరింట్లో ఇవన్నీ అవైలబుల్గా ఉండవు కదండి. అయినా సరే మనం ఈజీగా కేక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా దలసరి కుక్కర్ గిన్నెను కానీ ఏదైనా గిన్నెను తీసుకొని దాంట్లో ఇసుక వేసుకోవాలి, స్టాండ్ పెట్టుకోవాలండి. ప్రీ హీట్ చేసుకోవాలి 10 minutes. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దాంట్లోకి పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి. పావు కప్పు ఆయిల్ వేసిన తర్వాత హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్కి బదులుగా మనం ఇక్కడ పెరుగు తీసుకుంటున్నాం అన్నమాట. ఇది ఎగ్లెస్ కాబట్టి. అలాగే దీనిలోకి అరకప్పు పాలు వేసుకోవాలి. అరకప్పు పాలు, పెరుగు, ఆయిల్ మొత్తం కలిసేలా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు షుగర్ వేస్తున్నానండి. యాక్చువల్గా 1 కప్పు షుగర్ సరిపోతుంది. ఇంకా ఎక్కువ షుగర్ కావాలంటే హాఫ్ కప్పు వేసుకోవచ్చు అనమాట. మొత్తాన్ని బాగా బీట్ చేసేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలండి. వీటిని బాగా బీట్ చేసిన తర్వాత 1.25 కప్పు ఉప్మా నూకని వేసుకుంటున్నాను. ఉప్మా నూకని మనం మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు, లేదా చిన్న ఉప్మా నూక దొరికితే దాన్ని వేసుకోవచ్చు అండి. ఎందుకంటే పెద్ద ఉప్మా రవ్వ అయితే పెద్ద పెద్ద ఇదిలా బాల్స్లా వచ్చేస్తుంది, తినేటప్పుడు మనకి కంఫర్ట్గా ఉండదు, మంచిగా లోపల ఉడకదనమాట. అలాగే దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల పాల పౌడర్ని, అలాగే హాఫ్ కప్ మైదాని వేసుకుంటున్నానండి. మొత్తాన్ని మంచిగా 10 minutes వరకు నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపాను. అలాగే 1 కప్ వెనిలా ఎసెన్స్ని వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలండి. ఎక్కువసేపు కలుపుకుంటే కేక్ అనేది స్పంజీగా వస్తుంది. ఒక 10-15 minutes వరకు మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. ఇప్పుడు దీనిలోకి టూటీ ఫ్రూటీలు వేసుకోవాలండి. వీటిని మైదాతో కోట్ చేశానండి. అలా అయితే ఇవి అడుగుకి వెళ్ళిపోకుండా పైన ఉంటాయి, లేకపోతే మాడిపోతాయి. దాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకుని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత మైదాతో కోట్ చేసుకోవాలి. ఇది బటర్ పేపర్కి బదులుగా మనం యూజ్ చేస్తున్నామండి. దీనివల్ల కేక్ అనేది అంటుకోకుండా వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు దీనిపైకి రెడీగా పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకోవాలి. నీట్గా వేసుకొని మొత్తాన్ని సర్దుకోవాలని. సర్దుకున్న తర్వాత జస్ట్ అది ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. లమ్స్ ఏమైనా ఉన్నా పోతాయి. ఇప్పుడు పైన టూటీ ఫ్రూటీలు కూడా మళ్ళీ ఒకసారి డెకరేషన్లా వేసుకుందాం. ఈ మొత్తం మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ప్రీహీట్ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో పెట్టుకోవాలండి. పెట్టుకొని దానికి సరిపడా మూతను వేసుకోవాలి. వేసుకొని మనం 30 to 45 minutes దీన్ని కుక్ చేయాలన్నమాట, బేక్ చేయాలి. బేక్ చేయడం వల్ల మంచిగా బేక్ అవుతుంది. కరెక్ట్ టైం అయితే చెప్పలేము. నాకైతే 40 minutes పట్టిందండి. 40 minutes తర్వాత చూస్తే ఎలా ఉందో చూడండి. ఇప్పుడు ఒక టూత్ పిక్ కానీ లేదా నైఫ్ ఏదైనా పెడితే దానికి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్లే. చూద్దాం, ఏమీ అంటుకోలేదు కదా, కేక్ రెడీ అయిపోయింది. దీన్ని తీసేసి చల్లపరుచుకొని రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేసుకున్న కేక్ని ఒకసారి కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూసారు కదా ఎంత స్పాంజీగా కట్ అవుతుందో. అబ్బా, చూడగానే తినాలనిపిస్తుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. న్యూ ఇయర్ స్పెషల్గా దీన్ని మీరు మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,